డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ నర్సింగ్ 2024 సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి చాలామంది విద్యార్థులు కామెంట్ సెక్షన్లోనూ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఏంటంటే వివో2 అంటే ఏంటి, వివో1 అండ్ వివో2కి మాకు వివో1 వచ్చింది లేకపోతే వివో2 వచ్చింది, మేమేం చేయాలి అని చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అలాగే రీఅప్లోడ్ అని వస్తే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్నందుకు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. మనకు వచ్చేసరికి వివో2 అండ్ వివో1 ఏంటంటే వివో1 వచ్చేసరికి వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అండ్ వివో2 వచ్చేసరికి వెరిఫికేషన్ ఆఫీసర్ 2. అంటే ఒక్కొక్క విద్యార్థి సర్టిఫికేట్ వచ్చేసరికి ఇద్దరు ఆఫీసర్లు అయితే చెక్ చేయాల్సి అయితే ఉంటుంది. మనకి వచ్చేసరికి వివో1 అనే ఒకవేళ వస్తే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ ఆఫీసర్ 2 దగ్గరికి వెళ్తున్నట్టు మనకి మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ వివో2 అని వస్తే మనకు వచ్చేసరికి వివో1 వెరిఫికేషన్ ఆఫీసర్ 1 దగ్గర కంప్లీట్ అయ్యి వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర వివో2 దగ్గర కూడా అప్రూవ్ అయినట్టు మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ వివో1 వచ్చినట్లయితే ఆ యొక్క విద్యార్థి వెయిట్ చేస్తే వివో2 కూడా అప్రూవ్ అయినట్టు మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా ఏ యొక్క విద్యార్థికైనా వివో2 రీఅప్లోడ్ అనేది మనకైతే కనబడితే వాళ్ళకి వచ్చేసరికి ఈ యొక్క సర్టిఫికేట్ మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. అక్కడికి వచ్చేసరికి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. వాళ్ళ ఈమెయిల్కైనా లేకపోతే వాళ్ళకున్న మొబైల్ నెంబర్కైనా లేకపోతే మీరు ప్రింట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ చేసుకుంటారు కదా వెబ్సైట్లో, అక్కడ అనేది మెన్షన్ అయితే చేస్తారు. వాళ్ళు మెన్షన్ చేస్తే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అనేది మనం మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే మళ్ళీ వివో1 అండ్ వివో2 అధికారులు మనకైతే వెరిఫై చేసి మనకు వచ్చేసరికి క్లియర్గా అప్రూవ్ అయినట్టు మనకైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.